year we have declared it as a year of transformation. మరి ఈ సంవత్సరము రూపాంతరము చెందే సంవత్సరంగా మనం ప్రకటించుకున్నాం. And the Holy Spirit has been leading me on the message of transformation. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ రూపాంతరము అనే విషయమును బట్టి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. I told you what is transformation. మీ అందరికీ చెప్పాను రూపాంతరము అంటే ఏంటి అని. Transformation is not an adjustment. మరి రూపాంతరము అనేది ఒక సర్దుబాటు కాదండి. Transformation is a complete change. రూపాంతరం అంటే పూర్తిగా మార్పు చెందుట. How many of you following me right? ఎంతమందికి అర్థమవుతుంది? So today I want to go into that series of transformation. మరి ఈ రోజు రూపాంతరము అనే శీర్షికను మనం మొదలు పెట్టుకుందాం. I don't know about you, మీ గురించి నాకు తెలియదు but కానీ I am on a journey. నేను ఒక ప్రయాణములో ఉన్నాను. And I want you to join me along with me on that journey. మరి నా ప్రయాణములో మీరు కూడా జత కావాల్సిందిగా నేను అడుగుతూ ఉన్నాను. Because I want to see God move in my life. ఎందుకంటే దేవుడు నా జీవితంలో కార్యం చేయడం నేను And I want ఆశిస్తున్నాను. to see God move through my life. మరి దేవుడు నా జీవితం ద్వారా ఆయన కదిలించబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. And if you all join with me on this journey, మరి మీరు కూడా ఈ ప్రయాణంలో నాతో జతపరిచినట్లయితే I tell you నేను చెప్తున్నాను that your life will be a blessing to మరి మీ thousands. జీవితము చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. So if you're with me today, ఈ రోజు మీరు నాతో ఉన్నారంటే please go with me to the book of John chapter 12, please. యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. John chapter 12, and let's read from verse 24. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. Unless a grain of wheat falls into the ground and dies, it remains alone. చూడండి 24వ వచనము, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండునని చూస్తూ ఉన్నాం. But if it dies, it produces much grain. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. Listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. It's very interesting. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి Let's go to verse 25. 25వ వచనాన్ని చూద్దామా. He who loves his life will lose it. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. But he who hates his life in this world will keep it for eternal life. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. You know, Jesus' teachings were radical. Listen carefully, don't miss this. దయచేసి జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారి యొక్క బోధనలు చాలా తీవ్రమైనవి. They were not like the teachings of the world where they said, okay, love yourself, love yourself. How many of you heard that? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు ఈ లోకానుసారంగా మిమ్మల్ని ప్రేమించుకునేలాగా లేవు. Jesus' teachings were completely different. మరి యేసుక్రీస్తు వారి యొక్క బోధన అన్నిటికంటే వ్యత్యాసముగానున్నది. And the fruitfulness and the effectiveness of this teaching was seen when a person adopted his teachings. మరి యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఈ బోధన నుండి ఫలము ఎప్పుడు పొందుకున్నారంటే ఎప్పుడైతే ఈ బోధనను వాళ్ళ జీవితంలో అవలంబించుకున్నారో అప్పుడే వాళ్ళ ఫలమును పొందుకున్నారు. Write this down. రాసుకునండి. You see, there are many philosophies that have come in this world and have gone. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎన్నో తత్వాలు వచ్చాయి పోయాయి. But God's word has been the same over the centuries. మరి దేవుని యొక్క వాక్యము ఎప్పుడు నిరంతరముగా ఒకేలాగా ఉంది వేల సంవత్సరాలకు కూడా. Let me go to verse 26. 26వ వచనానికి వెళ్దాం. Look what it says. చూడండి అక్కడ ఏం చెప్తుందో. If anyone serves me, let him follow me. And where I am, the position, the place where I am, the level that I am on, there my servant will be also. Come on. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. Praise God. So you see, Jesus is speaking about a concept called surrender. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సమర్పించుకోవడం అనే విషయాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. When the grain surrenders to the soil, it dies. మరి ఒక విత్తనము భూమికి సమర్పించుకున్నప్పుడు అది చచ్చిపోతుంది. And when that surrender happens, మరి ఆ సమర్పణ జరిగినప్పుడు that one grain does not remain one grain, it starts multiplying. ఆ యొక్క విత్తనము ఒంటరిగా ఉండిపోకుండా అది విస్తరించబడి అభివృద్ధి How many చెందుతుంది. of you following me right? ఎంతమందికి అర్థమవుతుంది? See today, look at over here what it says. If anyone serves me, if anyone submits to me, him my father will honor. ఒకడు నన్ను వెంబడించిన ఎడల నన్ను సేవించిన ఎడల చూడండి ఏమంటున్నాడు, దేవుడు అతనిని ఘనపరచును, నా తండ్రి అతనిని ఘనపరచును. Write it down. రాసుకోనండి. Transformation through continuous surrender. రూపాంతరం ఎప్పుడు జరుగుతుందంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించిన తర్వాత. The only way we will receive a transformation in our lives is through a continual surrender to the Lord. మన జీవితంలో ఎప్పుడు మనము రూపాంతరము చెందుతామనంటే దేవునికి మనము సమర్పించుకొని కొనసాగిస్తున్నప్పుడు ఆ యొక్క రూపాంతరము మనం పొందుకుంటాం. Look at somebody and say a daily surrender. పక్కవారితో చెప్పండి అనుదిన సమర్పణ అని.
Write it down. రాసుకోనండి. A daily surrender, not what you did 7 years back. Oh Lord, I give my life to you. No, a daily surrender will bring a different transformation. మరి సమర్పణ అనేది అనుదినం అంటే ప్రతిరోజు జరగాలండి. ఏదో 7 సంవత్సరాల క్రితము నేను దేవునికి నాకు జీవితాన్ని అర్పించాను ఆ విషయం కాదండి. ప్రతిరోజు సమర్పించిన ఎడల మన జీవితం రూపాంతరం Say it, చెందుతుంది. everyone, a daily surrender. అందరూ చెప్పండి, ప్రతిరోజు సమర్పించుకోవడము దేవుడికి. That will take you from faith to faith, from glory to glory. అది మిమ్మల్ని విశ్వాసం నుంచి విశ్వాసమునకు, మహిమ నుంచి మహిమకు తీసుకుని వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. So write down the first point. The pathway to transformation and blessing is a continual daily surrender. రాసుకోనండి. రూపాంతరము చెందడానికి, ఆశీర్వాదము పొందుకోవడానికి మార్గము ఏంటి అనంటే అనుదినము దేవునికి మనము సమర్పణ కొనసాగిస్తూ ఉండడం. If you don't surrender daily to the Lord, you are automatically surrendering your life to the devil. మరి రోజు దేవుడికి గనక మీ యొక్క జీవితాన్ని సమర్పించుకోకపోతే దానికి అర్థం ఏంటంటే సాతానుకి మీ యొక్క జీవితాన్ని మీరు సమర్పిస్తున్నట్టు అర్థము. कितने लोग सुन रहे हैं? ఎంతమంది వింటున్నారు? Paul understood this. పౌలుకి అర్థమైంది విషయము. And he says, ఆయన అంటున్నాడు, what is given to the Lord is able to keep it. మనము దేవుడికి ఏదైతే ఇస్తామో అది అతను నిలుపుకుంటాడు. अगर आप अपने आप को रोज सरेंडर नहीं कर रहे हैं तो ऑटोमेटिकली आप अपने आप को शैतान के हवाले कर रहे हैं. इस बात को समझ जाओ. దయచేసి జాగ్రత్తగా వినండి. So it's not advisable that you do that, but you must every day in the morning say, Lord, I give my desires, my life, my emotions to you, Lord. Can I have a good amen right now? ప్రతి ఉదయము మనము దేవుడికి, ప్రభువా ఇదిగో నా ఆశలు, నా మానసిక స్థితి ప్రతిదీ కూడా నేను మీకు సమర్పిస్తున్నానని చెప్పాలి. Let me go to point 2. Is this blessing you రెండో already? మాటకు వెళ్దాం. ఇది మిమ్మల్ని ఆశీర్వదిస్తుందా? You see this, the point number 2, write it down. రెండో మాట రాసుకోనండి. So I just don't want to talk to you stories. I just want to give you proper word. మీతో కేవలం కథలు మాత్రం చెప్పాలనుకోవట్లేదు, ముఖ్యమైనటువంటి వాక్యములు మీకు బోధిస్తున్నాను. The surrendered heart or the surrendered life reminds the Father of his son's sacrifice. సమర్పించుకున్న హృదయము మరియు జీవితము దేవుడికి తన కుమారుని యొక్క హృదయాన్ని తెలియచేస్తుంది. How many of you listening? ఎంతమంది వింటున్నారు? You see, when Abraham put Isaac on the altar, మరి అబ్రహాము ఇస్సాకును ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు Isaac not only surrendered to his father Abraham, but also to the will of Almighty God. మరి ఇస్సాకు కేవలము తండ్రి అయినటువంటి అబ్రహాముకు మాత్రమే తను సమర్పించుకోలేదు, కానీ దేవుని యొక్క చిత్తానికి కూడా ఆయన సమర్పించుకున్నాడు. సార్ जरा सोचिए ना, ఒకసారి एक ఆలోచించండి. 100 साल का आदमी 100 సంవత్సరాల వయసు 20 గలవాడు साल के या 25 साल के लड़के को कैसे वेदी पर डाल सकता है और उसको मार सकता తన है? కుమారుని చంపగలడా? कितने लोग सुन रहे हैं? ఎంతమంది వింటున్నారు? आज बाप माँ बोलती है, जरा बेटा थोड़ा वो काम कर, बोले चाबे. ఈ రోజు తల్లిదండ్రులు చెప్పే మాట ఎవరు కూడా వినట్లేదు. Come on, yes or no? सुनते नहीं आजकल. और भाई साहब यहाँ पर मरने की तैयारी कर रहे हैं. You see, not only the obedience of Abraham, I told you last time, but the surrender, the submission of Isaac. ఇక్కడ కేవలము అబ్రహాము యొక్క విధేయత మాత్రమే కాదు, కానీ ఇస్సాకు యొక్క సమర్పణను కూడా మనము చూస్తూ ఉన్నాం. How many of you following me? ఎంతమంది వింటున్నారు? That surrender ఆ యొక్క సమర్పణ to God దేవుడికి reminded the Father of Jesus. మరి తండ్రికి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసింది. How many of you listening? ఎంతమంది వింటున్నారు? So every time you surrender to the will of the Father, మరి ప్రతిసారి దేవుని యొక్క చిత్తానికి మీరు సమర్పించుకున్నప్పుడు the Father remembers his son Jesus and the blessings come upon you. మరి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటాడు, మీ మీద ఆశీర్వాదాలను కుమరిస్తాడు. That's why he provided. Everyone say he provided. అందుకే ఆయన సమస్తమును సమకూర్చాడు. అందరూ చెప్పండి, సమకూర్చాడు. Praise the Lord. Is anybody understanding? over ఎంతమందికి here? అర్థమవుతుంది? The moment you surrender, there is the power of resurrection will begin to work in you. మీరు సమర్పించుకున్నప్పుడల్లా పునరుద్ధాన శక్తి మీలో పనిచేయడం మొదలు పెడుతుంది. That's why Isaac could come back. అందుకే ఇస్సాకు తిరిగి I రాగలిగాడు. did not understand. మీకు అర్థం In కాలేదనుకుంటా. Hebrews it is written, अब्राहम अपने सेवकों से बोलता है कि तुम लोग यहाँ पर ठहरो, हम लोग वर्शिप करके वापस आएंगे. वो मुंह से कबूली करता है कि मेरा बेटा मरेगा नहीं, वापस आएगा. Surrender సమర్పణ releases the power of resurrection. పునరుద్ధాన శక్తిని విడుదల చేస్తుంది సమర్పణ. मेरी इच्छा नहीं प्रभु, लेकिन तेरी इच्छा होने दे. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తము నీ ఇష్టము జరుగును గాక. That's why Jesus could come back from the cross. Hallelujah. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ నుంచి రాగలిగాడు. He on the cross he said, ఆ సిలువ మీద ఆయన అన్నాడు, Father, I surrender. తండ్రి నీకు సమర్పించుకుంటున్నాను. To your hands I commit my spirit. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. Boom, the power of resurrection began to work. అలా చెప్పగానే పునరుద్ధాన శక్తి పనిచేయడం మొదలుపడింది. जब भी आप अपने आप को
प्रभु के इच्छा के हवाले करते हैं, अपनी इमोशंस के नहीं। मुझे ऐसा फील हो रहा है कि मैं करूं, अभी नहीं, बस 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 बस। अरे बस क्या बस, प्रभु क्या चाहता है वो करो। మీ భావాలను బట్టి కాదు కానీ ప్రభు చిత్తం ఏదైతే ఉందో దాన్ని చేయండి. तुम थोड़ा स्ट्रेस्ड आउट होता है, उसने ऐसा बोला, उसने ऐसा बोला, घर में थोड़ा झगड़ा हुआ, तो तुम कुछ अपना ही डिसीजन ले लेते हो। ఎవరైనా ఏమనంటే మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు. वो सरेंडर नहीं कहता, बोले बस ये ले टॉवल, डाल दिया टॉवल। नहीं नहीं नहीं, అలా చేయకూడదండి. you have to surrender మీరు to సమర్పించుకోవాలి. the will of God. దేవుని యొక్క చిత్తానికి మీరు What సమర్పించుకోవాలి. does the Lord want from me? దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? What is God saying in this moment? ఈ సమయంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? How many of you listening? ఎంతమంది వింటున్నారు? Go to the word. వాక్యంలోకి వెళ్ళండి. Read the word for yourself. మీ కొరకు వాక్యాన్ని చదువుకోండి. And when you see the word, మీరు వాక్యం చూసినప్పుడు and then you say, okay, అప్పుడు మీరు చెప్తారు, this is what the word says. వాక్యం ఇలా చెప్తుంది కదా. कितने लोग जानते हैं कि कठिन समय में प्रभु अपने वचन के द्वारा बात कर सकता है? కఠినమైన స్థితిలో దేవుడు తన వాక్యంతో మాట్లాడతారని ఎంతమంది నమ్ముతున్నారు? कभी कभी हम लोग सिर्फ बाइबल खोलते हैं ना, बूम, एक वर्ड बात కొన్నిసార్లు బైబిల్ తెరవగానే దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది. Surrender to that word. వాక్యానికి సమర్పించుకోండి. And when you surrender to that word, ఆ వాక్యానికి మీరు సమర్పించుకున్నప్పుడు the power of resurrection will be released. పునరుద్ధాన శక్తి విడుదలవుతుంది. आप सोचते थे कि आप जाओगे, खत्म, सब खेल खत्म, मालूम पड़ा एक नई नई शुरुआत हो रही है। उससे उससे बेहतरीन शुरुआत ఒక గొప్ప ఆరంభం మొదలవుతుంది మీరు దేవునికి సమర్పించుకున్నప్పుడు. even better. ఇంకా మెరుగైన ఆరంభం. How many of you following me right now? ఎంతమంది వింటున్నారు? You see, church, మీరు చూడండి సంగమా. this is what a surrendered heart reminds the Father of his son's sacrifice, and it releases the power of resurrection. సమర్పించుకున్నటువంటి హృదయము తండ్రికి తన కుమారుని యొక్క త్యాగమును గుర్తు చేస్తుంది. అది మీ జీవితాల్లో ఆశీర్వాదాలను కూడా తెస్తుంది. This is how transformation takes place. రూపాంతరం ఈ విధంగా జరుగుతుంది. यीशु मसीह, యేసు ప్రభువారు पूरा लहू उसका चला गया తన है, రక్తం అంతా కారిపోయింది. उसको अभी कब्र में डाल दिया మరి है। సమాధి చేయబడ్డాడు. अभी पावर ऑफ रेजरेक्शन रिलीज होता है, उसके अंदर खून भी नहीं है, लेकिन वो अभी पहले खून के सामर्थ्य से जीता था, अभी वो आत्मा के सामर्थ्य से बाहर आता है। Earlier you were living in your natural strength. మునుపట మీరు సహజ బలంతో జీవిస్తూ ఉండేవారు. ओ मेरी डिग्री, मेरी ये, मेरा वो, मेरा हुनर, मेरा ये, मेरा स्वैग। अरे नहीं, अभी तुम सरेंडर करते हो, बोले बस प्रभु अभी नहीं होता है, तेरी इच्छा ये कहता ना, तो मैं ठीक है वो मैं ही करूंगा। और प्रभु, सब लोग कहते हैं कि अरे इसका चैप्टर क्लोज हो गया। అందరూ అనుకుంటారు వీడి చాప్టర్ అయిపోయిందని. లేదండి. When God's power is released, దేవుని యొక్క శక్తి విడుదలైనప్పుడు you come as a new man, నువ్వు నూతన సృష్టిగా వస్తావు. transformed, రూపాంతరము చెంది not by man's ideas, మనుషుల యొక్క ఆలోచన పట్ల కాదు, but by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా. Will you surrender to the will of God? దేవుని చిత్తానికి నువ్వు సమర్పించుకుంటావా? Lift your hands and begin to pray in the Spirit right now. మీ చేతులెత్తి ఆత్మలో మీరు Say, ప్రార్థించడం Lord, మొదలు I పెట్టండి. surrender to your will. ప్రభువా నీ చిత్తానికి సమర్పించుకుంటూ ఉన్నాను. तुम्हारी खोपड़ी यूज करना बंद करो और परमेश्वर की इच्छा पर ज्यादा ध्यान दो. Somebody open your mouth and say, Lord, I surrender my will to you. ఎవరైనా నోరులను తెరిచి ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Go to Philippians 2, please. अपना बाइबल खोलिए सभी लोग. Open your Bibles. అందరూ బైబిల్ Philippians తెరుద్దాం. 2, please. ఫిలిప్పీయులు 2:8 Look what it వచనము. says. చూడండి ఏం చెప్తుందో. Jesus humbled himself. యేసు ప్రభు తనను తాను తగ్గించుకొనెను. Towards what? దేని కొరకు? Humility. Can I write it down? అందరూ Humility రాసుకోండి. is not talking softly. Hello. How are you? क्या एंजल है भाई, घर पे जाके तक एंजल बुलडॉग बन जाता है. You know, many boys get fooled. Be careful now of the angels. Hello. बोले क्या मिठी आवाज है बाबा, पास्टर अब की आवाज सुननी चाहिए. चुप रहे, घर पे जाके देख क्या होता है. कितने सुन रहे हैं मैं क्या कह रहा हूं? ఎంతమంది వింటున్నారు? So humility is not an action, it is not bending low, taking off your slippers. తగ్గించుకోవడం అంటే చెప్పులు వదిలేసి మీరు వంగి ఉండడం కాదండి. चुप रहे, ड्रामा बंद कर. कितने लोग सुन रहे हैं? ఎంతమంది వింటున్నారు? I've seen this, I'm telling you. నేను Over చూసాను these చెప్తున్నాను. many years of pastoring, I've seen. చాలా సంవత్సరాలుగా నేను ఈ విషయాన్ని చూస్తూనే ఉన్నాను. Humility is saying, God, मैं झुकना नहीं चाहता, लेकिन तेरा वचन कहता ना, इसलिए मैं झुक जाऊं. See, that's why people so much they focus on stage पे shoes डाल के आया है, और तू नीचे सबको जूते मारता है. वो बजा, फिर से बजा. नहीं, many people say ना, स्टेज पे शूज डाल के जाने का नहीं. अच्छा,
और तू सब जूते मारता है इसको उसको, स्टेज पे शूज नहीं डालने का। अंदर के जूते उतार पहले। Are you listening, church? వింటున్నారా So సంగమా? don't get into this. Even Christian people. I'm not talking about Christian people. మన క్రైస్తవులే అండి, చెప్తున్నాను వినండి. Pastor is wearing black today. పాస్టర్ గారు ఈరోజు నల్లవి ధరించారు. Devil's color. Only white. తెల్లవి మాత్రమే ధరించాలి. And what about the scripture? God clothes himself in darkness. How many of you read that scripture? ఎంతమంది వాక్యాన్ని చదివారు? Some people are, what? God clothes himself in darkness? దేవుడు చీకటిని ధరించాడా? You only read Chandamama. Read the Bible. చందమామ కాదండి, బైబిల్ని చదవండి. He clothes himself in darkness. తను చీకటిని ధరించాడు. Is anybody listening over here? So don't invent your own theories. మీ సిద్ధాంతాలను మీరు సృష్టించకండి. White and chappal and this and that. Focus. Humility is saying, God, I don't feel like it. I feel like punching that guy's face in the mouth. I hate doing that. But because your word says. ప్రభువా, తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నీ వాక్యం చెప్తుంది కదా, అందుకే నేను తగ్గించుకుంటాను. That's humility. అది తగ్గించుకునే గుణము. Write it down. Humility is falling in line with the word of God. మరి వినయము తగ్గించుకొనుట అంటే వాక్యానికి అనుగుణంగా నడుచుకోవడము. कितने लोग सुन रहे हैं मैं क्या? ఎంతమంది వింటున్నాను నేను చెప్పేది? वही है सच्ची नम्रता. कितने लोग सुन रहे हैं इस वक्त? तुम सफेद कपड़े डालोगे और दुनिया का पूरा कांड करोगे तो మీరు తెల్లటి వస్త్రాలను ధరిస్తారు, కానీ బయటికి వెళ్తే అన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. तुम्हारा सरनेमी कांड है. कपड़ेबाज, क्या फायदा तुम्हारा? ఏం లాభం? सो कपड़ों से किसी को तोलो मत. దుస్తులను బట్టి తీర్పు తీర్చకండి. ए, बोले इसके कपड़े अच्छे हैं, बोले बहुत अच्छा होली आदमी है, फर्स्ट रो पे बैठा है. मार दिया फर्स्ट रो वालों को. पीस भाई पीस. ऐसा कुछ नहीं है. प्रभु कपड़े नहीं देखता है, దేవుడు దుస్తులను చూడడండి, प्रभु तुम्हारे हृदय को देखता है. మీ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. See, look at మీరు Jesus. యేసు ప్రభువుని చూడండి. He humbled himself and became obedient. To what point? Everyone said, to what degree? దేనికి విధేయ To చూపించడానికి? the point of death. మరణము పొందునంతగా అతను విధేయత చూపిన వాడై తన్ను తాను Everyone said, to తగ్గించుకున్నాను. the degree. అందరు చూడండి, किस हद तक? ఎంతవరకు अरे कितना झुकने का आया? ఎంతవరకు తగ్గించుకోవాలి, कितना सहन? ఇంకా ఎంత సహించాలి? Point of death. మరణము పొందు వరకు. The degree of your surrender is the degree of your elevation in God's kingdom. మీ స్థాయిని మీరు ఎంతైతే తగ్గించుకుంటారో దేవుని యొక్క రాజ్యములో అంతగానే హెచ్చించబడతారు. Notice. దయచేసి I వినండి. did not say surrender to your circumstances. I said surrender to the word. నేను చెప్తున్నాను, మీ స్థితికి కాదు మీరు సమర్పించుకోవాల్సింది, కానీ దేవుని యొక్క వాక్యానికి మీరు సమర్పించుకోవాలి. Many people, they surrender to the circumstance. చాలా మంది వాళ్ళకున్నటువంటి స్థితులను బట్టి వాళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు. अपने आप को तूफान के हवाले मत करो, अपने आप को वचन के हवाले करो. कितने लोग सुन रहे हैं मैं क्या कह रहा हूं? बोले अभी तूफान बहुत है यार, छोड़ यार. अभी हम लोग बैठ जाते हैं, तूफान क्या करना है, उठा के फेंकना है तो फेंकने दो. No. లేదండి, You surrender to the word. వాక్యానికి మీరు సమర్పించుకోవాలి. To what degree? ఏ స్థాయి వరకు? Degree of your surrender, the degree of your submission is the degree of your elevation in the kingdom of God. మీరు ఏ స్థాయి వరకు అయితే మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు, అంతే స్థాయిలో మీరు హెచ్చింపబడతారు దేవుని యొక్క రాజ్యములో. Even the death of the cross. మరి సిలువ మీద మరణం పొందినంతగా. Is this blessing you, church? ఇది మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న Give me సంగమా? verse 9. తెలుగులో 11వ వచనం అండి. Therefore, see, surrender हो गया, exaltation आया. Surrender आया, elevation आया, promotion आया. Therefore, God also has highly exalted him, that is Jesus, and given him the name which is above every name. అప్పుడు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Are you listening right now? వింటున్నారా? In God's kingdom, దేవుని రాజ్యములో the degree of your surrender is the degree of your elevation. మీరు ఎంత అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అంతగానే మీరు హెచ్చించబడతారు. ఎంతమంది వింటున్నారు? Are you learning something? మీరు నేర్చుకుంటున్నారా ఏదైనా? Please write it down. రాసుకోనండి. ऐसे सिर्फ मुंडी मत हिलाओ, लिखो. తల మాత్రం ఇలా ఊపకండి, ऐसा రాసుకోనండి. कुछ लिखते नहीं भैया. ఇలా తల ఊపుతారు కానీ ఏమి రాయరు.
You see, many people, చాలా మంది they come to church, సంఘానికి వస్తారు, they worship Him ఆయనను ఆరాధిస్తారు every morning, ప్రతి ఉదయం. maybe in the afternoon, maybe in the evening. It's good. మంచిదే, ఎప్పుడైనా కానీ మంచిదే. But your surrender కానీ మీ యొక్క సమర్పణ is not on just one day. ఒక్కరోజు మాత్రమే ఉండకూడదండి. Your surrender has to be a daily life. మీ యొక్క సమర్పణ అనేది అనుదిన జీవితంలా ఉండాలి. What are the 3 areas of your surrender? Write it down. సమర్పించుకునే 3 ప్రాంతాలు లేదా 3 విషయాలు ఏంటండి మీ First జీవితంలో? one, మొదటిది giving up self. మిమ్మల్ని మీరు తృణీకరించుకోవడం. You know, you check your life. మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. It's always openly or subconsciously, मेरा क्या होगा? బహిరంగంగాను అంతరాత్మలోను నాకేంటి అని అనుకుంటూ ఉంటారు. Say it everyone. I, నేను, అందరు చెప్పండి. me, నేను, myself. నేనే. इसके बारे में चलता रहता. ఇదే నడుస్తుంది ఎప్పుడు. I, me, myself. It's about yourself. It's about yourself. Even the family. Mera. It's about yourself. You see, man always tries to protect self. మరి పురుషులు మీరు గమనించినట్లయితే వాళ్ళని రక్షించుకోవాలని చూస్తూ ఉంటారు. Why don't you fast? ఉపవాసం ఎందుకు చేయరు మీరు? You're protecting yourself. మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు. Why don't you intercede? ఒకరి గురించి ఎందుకు ప్రార్థన చేయట్లేదు? Intercession में दूसरों के लिए प्रार्थना करता हूँ. मुझे क्या मिलेगा? ఇతరుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళే ఆశీర్వదింపబడుతున్నారు, నాకేం దొరుకుతుంది? कितना सुन रहे हैं? ఎంతమంది వింటున్నారు? Prophetic बोलो उसको. आज हम लोग हाथ लग रहे हैं, पास्टर सर पे बैठ रहे, प्रार्थना कर रहे हैं. हालेलुया. हाँ, जाना चाहिए. వెళ్ళాలి. वहां पर उन लोग तेल बटर सब लगा रहे हैं ऊपर. वहां पर मैं जाऊंगा, क्योंकि इधर तो तेल लगाते, उधर बटर भी लगाते हैं, नहीं है ना? तो थोड़ा बटर चाहिए मुझे. अच्छा, ठीक है. नहीं, आप जरा 2 घंटे के लिए प्रार्थना के लिए आ जाओ सैटरडे. లేదండి, శనివారం ఒక 2 గంటలు ప్రార్థన కోసం రండి అని అడిగినప్పుడు उधर बटर लगाने के लिए 3 घंटा जाते हो. See, it's not about the butter and the traffic. It's about the self. అక్కడ తైలాభిషేకం కాదండి, నాకు ఏం దొరుకుతుందన్న విషయాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. अगर आपको मालूम पड़ेगा ना कि वहां पर कुछ बट रहा है ना, तो आप ना उधर भी जाओगे एवरी संडे. It's about the self. So every day, now listen to me. ప్రతిరోజు మీరు వినండి. Many times చాలా సార్లు I feel like, why should I pray for the people? నేను ఇతరుల కోసం ఎందుకు నేను ప్రార్థన చేయాలనుకుంటాను? Can I share you my struggle? నా ఇబ్బంది మీతో పంచుకోవచ్చా? So every morning on Sunday I have this problem. ప్రతి ఆదివారం ఉదయం ఈ యొక్క ఇబ్బంది నాకుంటూ ఉంది. So you get up early in the morning. తొందరగా లేవాలి. Yesterday we came from Meera Road at 12:30. రాత్రి 12:30కి మీరా రోడ్ నుంచి మేము వచ్చాము. Thanks to the traffic, you know. Come on now. Yeah. It's actually, you should travel to Meera Road. You get to pray for 2 hours in the traffic. Okay. So by the time you sleep, it was like 1:45. రాత్రి పడుకునేసరికి 15 నిమిషాలు తక్కువ 2 అయింది. So you get up early in the morning. మళ్ళీ తొందరగా లేవాలి ఉదయం. Then now, ఇప్పుడు the first thing comes. మొదటి విషయం, प्रभु तू जिंदा है. ప్రభువా నువ్వు జీవించి ఉన్నావు. कल प्रार्थना की ना, आज क्यों करो? Now you know a lot of scripture, na? ఇప్పుడు మీకు చాలా వాక్యాలు తెలిసిపోయాయి కదా. Lord, it is not my performance, it is you, Lord. सोता हूं थोड़ा सा. ప్రభు అక్కడ నేను కాదు నువ్వు పంచాలి, అయితే నేను పడుకుంటాను जब కొద్దిసేపు. ज्यादा स्क्रिप्चर आता है ना, तो ज्यादा प्रभु से बात होती है ना, ऐसे लेकिन अंदर से आवाज होती है, ఒక స్వరాన్ని నువ్వు వింటావు. उठ के प्रार्थना कर. लोगों లేచి के लिए. ప్రార్థన చేయి. तेरा तो कुछ प्रॉब्लम नहीं, నీకేం లేదు, लोगों के लिए प्रार्थना कर. కానీ జనాల కోసం చేయాలి కదా. बोले लोग फेथफुल नहीं यार, यहाँ वहाँ कूदते रहते, क्यों प्रार्थना करें? जो आते हैं आने, तो नहीं आते हैं. జనాల్లో విశ్వాసం లేదండి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. వస్తే రానివ్వండి, లేకపోతే లేదని అనుకుంటాం. That time the Holy Spirit says, మరి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, there are people that are coming who need me, Michael. మరి నా కోసము వస్తున్నారు మైకల్, లే, Get up and pray. లేచి ప్రార్థన చేయి. It's difficult. అది చాలా కష్టం. The alarm rings అలారం మోగుతుంది. and only the Holy Spirit can lift you from the mattress, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను పడక నుంచి లేపగలడు. because the gravitational pull of the mattress is stronger. ఎందుకంటే పడక నిన్ను ఎప్పుడు లాగుతూనే ఉంటుంది, ఇంకా పడుకో అని. क्यों हंस रहे पता? आपके घर में भी ऐसी ग्रेविटी चलती మీరు है. ఎందుకు నవ్వుతున్నారో తెలుసా? మీ ఇంట్లో కూడా ఇలాగే అవుతుంది కదా. And then you start praying. మరి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. बोले मेरे फैमिली के लिए कौन प्रार्थना करेगा? मेरा, मुझे वर्ड ऑफ नॉलेज में बढ़ना है, मुझे प्रोफेसी में बढ़ना है, इन लोगों के लिए प्रार्थना, मुझे क्या मिलेगा? गिविंग अप सेल्फ. మిమ్మల్ని మీరు తృణీకరించుకోవడం. This is a daily struggle of every man of God. ఇది దైవజనుని యొక్క ప్రతిరోజు ఇబ్బంది అండి. Lord, I want to go in the barber shop and take a nice haircut. Nice, like a, come on, hello. I don't know whether you feel. My son says, Dada, look at yourself, man. Look at yourself.
I said, son, if I go and lose 1.5 hours, that fellow catches me, he does everything he wants to do. I'll do it tomorrow, and tomorrow, and tomorrow, and tomorrow never comes. ఆ రేపు ఎప్పుడు రాదండి. That's a struggle, ఈ son. చిన్న చిన్న ఇబ్బందులు మేము పడుతూ ఉంటాం. Giving up yourself. మిమ్మల్ని మీరు తృణీకరించుకోవడం. Introducing Jodi, the matrimonial app for all Christians. Registration on Jodi is completely free and hassle-free. Our vision at Jodi is that you get connected to the right person. At Jodi, we want users to have a safe and secure environment. Hence, profiles are strictly verified. Personal assistance is given to all users by our relationship managers. Jodi is available on Android and iOS platforms. Also, don't forget to introduce it to your friends and relatives. Download the Jodi app now.